ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పెనుగ్రాంచిపోలు పట్టణంలో సిపిఐ రాష్ట్ర రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరం 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తల్లో నాయకుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. దేశంలో సిపిఐ పార్టీ రోజుకి బలపడుతోందని, అధికార పార్టీకి దోపిడీని అరికట్టేది కేవలం సిపిఐ పార్టీ మాత్రమే అంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర రాజకీయ సైద్య శిక్షణ శిబిర తరగతిలో పెనుగంచిప్రోలులో ఘనంగా నేడు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు పెనుగంచిప్రోలులోని ఓ ఫంక్షన్ హాల్లో కూడా నిర్వహిస్తారు. దీనికి కూడా 28 జిల్లాల నుంచి కూడా జిల్లా నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. దీంట్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా మనతో పాటు రాష్ట్ర నాయకులు ఉన్నారు. సార్, వాళ్ళకి ఏంటి ఈ శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి ఎలాంటి జరుగుతున్నాయి వాళ్ళకి ఏంటి సార్? ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సమితి ఆహ్వానం మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ సభ్యులంతా, రాష్ట్ర సమితి సభ్యులంతా 5 రోజుల పాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ అధ్యయన తరగతులకు ఇక్కడ ఆహ్వానం పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి శిక్షణా శిబిరంలో భారతదేశం యొక్క ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఫిలసాఫికల్ గా సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలపైన ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఈ అంశాలన్నింటినీ బోధించేటువంటి వాళ్ళంతా కూడా మార్క్సిజాన్ని, లెనినిజాన్ని అవపోషణ పట్టేటువంటి, అదేవిధంగా చాలా ప్రావీణ్యత కలిగినటువంటి అధ్యాపక వర్గం అంతా కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఈ 12 సంవత్సరాల కాలంలో చిన్నాభిన్నం చేసి ప్రజల యొక్క జీవన విధానాన్ని చిందనం చేసినటువంటి పద్ధతుల్లో ఆయన యొక్క పరిపాలనా విధానం కొనసాగుతుంది. ఒకవైపున ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, రూపాయి విలువ పడిపోయింది, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, గ్యాసు, పెట్రోలు, డీజిల్ లాంటివి రోజువారీ పెరిగేటువంటి పద్ధతుల్లో తయారైపోయినటువంటి నేపథ్యం ఒకవైపున ఉంటే, మరొక వైపున దేశ సమస్యలన్నీ ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటే వాటి జోలికి ప్రజలు పోకుండా కులము, మతము, ప్రాంతము, సనాతన, మరొకటి అని చెప్పి ప్రజల మధ్య ఒక విభజన రేఖను గీయడానికి కావాల్సినటువంటి ఒక ఎత్తుగడల్లో భాగంగా ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి వాటన్నిటినీ కమ్యూనిస్ట్ పార్టీ శాస్త్రీయంగా, శాస్త్రానికి నిలబడినటువంటి హేతుబద్ధంగా ఆలోచించేటువంటి పద్ధతుల్లో తయారు చేసేటువంటి లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క అధ్యయన తరగతులను ఏర్పాటు చేయడం. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలకు ఆచరణలో ఆయన చేస్తున్న దానికి ఏమాత్రం కూడా పొంతన లేకుండా పోతుంది. ఈరోజు ఆయన రాష్ట్ర అభివృద్ధి అంటే పోలవరం అని చెప్పి వాటి 2 చుట్టూ చుడుతూ ఉన్నాడు. కానీ రాష్ట్ర అభివృద్ధి అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడం, రాష్ట్ర అభివృద్ధి అంటే మధ్య ఆంధ్ర అభివృద్ధి జరగడం, రాష్ట్ర అభివృద్ధి అంటే వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతం అభివృద్ధి జరగడం, రాష్ట్ర అభివృద్ధి అంటే పల్నాడు, ప్రకాశం లాంటి జిల్లాలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం. అలా కాకుండా 2 వాటి చుట్టే తిరుగుతూ వాటి చుట్టే జపం చేయడం ద్వారా ఇతరేతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక అనైక్యత వచ్చి విభజనోద్యమానికి దారి తీసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆయన చర్యలు కొనసాగుతున్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ పాలక ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఈ శిక్షణా తరగతుల్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, విద్యార్థి, యువజన, మహిళా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా రేపు రానున్న రోజుల్లో ఈ రోజు పవన్ కళ్యాణ్ చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డిని చూసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం వైపున అడుగులు వేయడానికి ఉన్నటువంటి ఆవశ్యకత, వాటికి ఉన్నటువంటి పరిమితులు, వాటిపైన ఇక్కడ చర్చించేటువంటి కార్యక్రమం కార్యకర్తలకు అందరికి కూడా ఒక సైద్ధాంతిక బోధన చేసే లక్ష్యంతో ఇక్కడ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ రోజు రోజుకి వెతుకుతూనే ఉంటుంది తప్ప అంతరించిపోదు అని చెప్పేది కూడా రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చెప్తున్న పరిస్థితి ఉంది. 5 రోజుల శిక్షణ తరగతులు కూడా వైభవంగా నిర్వహించి ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేస్తూ రానున్న రోజుల్లో కూడా పార్టీని ఎదుగుదల కోసం తోడ్పడేలా ఉండేలాగా చేస్తామని చెప్పేసి మాత్రం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, జగ్గయ్యపేట. For Poland want to want something.